ఈ రోజుల్లో సినిమాకి మారుతి గారు మూవీ మీరు రిజెక్ట్ చేశారు అనుకో, అది పెద్ద హిట్ అయిపోయింది. సో మళ్ళీ ఆయన టీంలో గ్రీన్ సిగ్నల్, కాయరా చాకాయ్, సో ఎలా అవి అంటే మళ్ళీ ఆయన పిలిచి నువ్వు ఆ రోజు అసలు ఈ రోజుల్లో సినిమాకి నువ్వు చేయను అన్నావు, అయినా సరే నిన్ను పిలిచి మళ్ళీ మీకు ఇట్స్ అ గ్రేట్ నిజంగా. ఆయన గొప్పతనం అని చెప్పాలండి, మారుతి గారు గొప్పతనం అనాలి. అది ఆయన 3 బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు ఒకదాని తర్వాత ఒకటి. ఆయన నన్ను పిలిచి మళ్ళీ నాకు మూవీ ఇవ్వాల్సిన అవసరం ఆయనకు లేదు. బట్ ఆయన బాగా గుర్తుపెట్టుకొని నన్ను పిలిచి గ్రీన్ సిగ్నల్ అనే మూవీకి నేను డైరెక్షన్ చేయట్లేదమ్మా, కానీ నా మారుతి టాకీస్ బ్యానర్ నుంచి నేను వేరే డైరెక్టర్స్కి, నేను వేరే టెక్నీషియన్స్కి ఐ వాంట్ టు గివ్ అన్ ఆపర్చునిటీ. ఆల్రెడీ ఆయనకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అయ్యి ఉంది మారుతి గారికి. యూత్లో మారుతి గారు అప్పటికే మంచి ఒక క్రేజీ ఐకాన్, ఒక హిట్ డైరెక్టర్గా ఆల్రెడీ అందరికీ తెలుసు. సో అతను ఏం ఫీల్ అయ్యారంటే, ఓకే నాలాగా ఇంకా వేరే టెక్నీషియన్స్ ఇబ్బంది పడకూడదు. అతను ఆల్రెడీ వర్క్ చేసిన టెక్నీషియన్సే. విజయ్ గారు కానివ్వండి, విజయ్ గారు ఆల్రెడీ మారుతి గారితో మూవీలో వర్క్ చేశారు. మన రాజీవ్ కనకాల గారి మూవీ ఉంది కదా, రిషి హీరోది, ఏ ఫిల్మ్ బై అరవింద్, ఎగ్జాక్ట్లీ. సో ఫిల్మ్ బై అరవింద్లో మారుతి గారు ఈజ్ కో ప్రొడ్యూసర్ అండ్ విజయ్ గారు ఈజ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. సో ఆల్రెడీ వర్క్ చేశారు. విజయ్ గారు ఈజ్ వెరీ టాలెంటెడ్ అని అతను గుర్తించి గ్రీన్ సిగ్నల్ అనే మూవీ అతనికి ఇచ్చారు. అండ్ స్టార్ క్యాస్ట్ని సెలెక్ట్ చేస్తున్న టైంలోని నన్ను పిలిచి ఐ కెన్ ఓన్లీ రిఫర్ యూ, నా సెలెక్షన్ ఏం లేదు, అతని చాయిస్, అది విజయ్ గారి చాయిస్ అని చెప్తే జస్ట్ నేను రిఫర్ చేస్తాను. నాకు తెలిసిన కుర్రాళ్ళు ఎవరు అంటే నేను చెప్పాను. అతను మళ్ళీ సెలెక్ట్ చేసుకొని నాకు సంబంధం లేదు అంటే విజయ్ గారు మళ్ళీ ఫోటోషూట్ పెట్టి మళ్ళీ ఆడిషన్స్ సెలెక్ట్ చేసి నాకు శాండీ అనే క్యారెక్టర్ని ఇచ్చారు. అండ్ దానికోసం నేను మొత్తం నా ఫిజిక్ని మొత్తం చేంజ్ చేసి, అప్పటి వరకు సన్నంగా ఉండేవాడిని, బాగా ఝలక్ మూవీ బాగా సన్నంగా ఉండేవాడిని. మొత్తం నా ఫిజిక్ మొత్తం చేంజ్ చేసుకొని, అండ్ ఆ మూవీకి ఒక ప్లే బాయ్ గెటప్ కావాలి అంటే ఐ చేంజ్ మై ఎంటైర్ లుక్ అండ్ అతనికి ప్రజెంట్ చేస్తే హీ వాజ్ వెరీ మచ్ హ్యాపీ. అండ్ ఇప్పటికీ మేమిద్దరం చాలా హ్యాపీగా మాట్లాడుకుంటాం అనమాట. ఈవెన్ దో ద ఫిల్మ్ డిడ్ంట్ టర్న్ అవుట్ టు బి అ గుడ్ సక్సెస్, బట్ ఎవ్రీవన్ రికగ్నైజ్డ్. మీకు ఆర్టిస్ట్గా కొంచెం ఒక మెట్టు పెంచింది అది. నా ఎఫర్ట్ వృధా అవ్వలేదు. అండ్ దానివల్లే నాకు కాయరా చాకాయ్ మూవీ రావడం జరిగింది. వై? బికాస్ కాయరా చాకాయ్కి డిఫరెంట్ స్టార్ క్యాస్ట్ యాక్చువల్గా. బట్ శివగణేష్ గారు, మై డైరెక్టర్, ఫెల్ట్ దట్ I would be suitable for the role of Anand. And కాయరా చాకాయ్లో కొంచెం మెచ్యూర్డ్ క్యారెక్టర్ మీది కంపేర్ టు ప్రీవియస్. గ్రీన్ సిగ్నల్లో అండ్ ప్రీవియస్ మూవీస్లో ఎలా అంటే కొంచెం అల్లరి చిల్లర క్యారెక్టరైజేషన్ ఇలా ఉంటుంది. కాయరా చాకాయ్లో ఏంటంటే ఒక అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్, వాట్ డిఫికల్టీస్ ఈ ఫేస్ ఇన్ సిటీ లైఫ్. ఇది జనరల్గా అంటే 100 మందిలోని ఆల్మోస్ట్ 70 people who come from village, they face the same difficulty అండి. వాడు ఎంజాయ్ చేయాలని ఉంటుంది కానీ ఎంజాయ్ చేయలేడు, వాడికి డబ్బులు ఖర్చు పెట్టాలని ఉంటుంది కానీ డబ్బులు ఖర్చు పెట్టలేడు. చాలా సర్కమ్స్టాన్సెస్, ఎవ్రీథింగ్ విల్ బి అంటే చాలా రిస్ట్రిక్టెడ్గా ఉంటాడు మనిషి. కానీ అలాంటి వ్యక్తికే తెలియకుండా ఎంత అమౌంట్ ఆఫ్ డబ్బులు వస్తే ఎలాగా వాడు బిహేవ్ అవుతాడు అన్నది సెకండ్ హాఫ్లో మనం వాడి క్యారెక్టరైజేషన్ కొంచెం చేంజ్ అవుతూ చూస్తూ ఉంటాం. కొంచెం రెబల్గా వాడు బిహేవ్ చేస్తూ ఉంటాడు. సో ఈ 2 షేడ్స్ని క్యారీ చేయాలి అని శివగణేష్ గారు అంటే చేయగలుగుతాడా లేదా అని ఒక్క డౌట్ ఉండేది ఆయనకి. ఎప్పుడైతే మా గ్రీన్ సిగ్నల్ డైరెక్టర్ విజయ్ గారిని కన్సల్ట్ చేశారో, ఆయన సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అమ్మ తీసుకో అని చెప్పి ఆయన నన్ను రిఫర్ చేయడం, శివగణేష్ గారు నాకు స్టోరీ నరేట్ చేయడం, కాయరా చాకాయ్ మూవీ జరగడం. సో ఇవన్నీ 2 మూవీస్ ఏంటంటే నాకు మారుతి గారు పిలిచి నన్ను ఐఎమ్ రిఫరింగ్ యూ అని చెప్పడం ఒకే మాటతో నాకు ఈ 2 మూవీస్ ఆపర్చునిటీస్ వచ్చాయండి. అండ్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు హిమ్. గ్రేట్. నిజంగా అంటే టాలెంట్ ఉంది కుర్రాళ్ళలో, ఎప్పుడైనా ఎంకరేజ్ చేయాలనే ఫీలింగ్. నరేట్ చేశారు అంటే హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది అంటే మూవీ ఎలా ఉంటుందంటే హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తూ ఉంటుంది.